నుండి యెషయా ప్రవచన గ్రంథం ఈ ఉదయకాలం మన వాక్య ధ్యానాంశం కొరకు యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని మాటలు చూడాలని కోరుకుంటా ఉన్నాను. శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించాలని ఆశపడతాను. యెషయా ప్రవచన గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. మీరు శ్రద్ధగా దేవుని మాటల్ని ఆలకించాలని కోరుతున్నాను. యెహోవా మీకు దొరుకు కాలమందు, నాతో కలిసి చెప్పండి, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయన్ని వేడుకొనుడి. ఆమేన్. మీకెంత బలం ఉంటే అంత గట్టిగా చప్పలు కొడుతూ ఒకసారి యేసుకి మహిమ చెల్లిద్దామా? వెరీ గుడ్. పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవక్త పెద్ద ప్రవక్తల్లో ఒక పెద్ద ప్రవక్త. 4 పెద్ద ప్రవక్తలు ఉన్నారు. అందులో పెద్ద ప్రవక్త యెషయా. యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి, మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి కూడా ప్రవచించిన గొప్ప ప్రవక్త. ఇక్కడ చదవబడిన వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, యెహోవా మీకు దొరికే కాలంలోనే ఆయన్ని మీరు వెతకండి, ఆయన మీకు సమీపంగా ఉండగానే ఆయన్ని మీరు వేడుకోండి అని చెప్తున్నాడు. ఈ ఉదయకాలం మీకు చెప్పాలనుకున్న సందేశం పేరు దేవుణ్ణి వెతుకుట అనండి. ఇంకొకసారి మీ పక్క వాళ్ళకితో చెప్పండి, దేవుణ్ణి వెతుకుటని. చాలు. కీర్తనాకారుడు కూడా అంటాడు కదా, వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు ఉన్నారేమో అని ఆకాశము నుండి ఆయన వంగి చూస్తున్నాడట. ప్రస్తుత కాలంలో దేవుణ్ణి వెతికే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ మంది కనపడతా ఉన్నారు. లోకంలో అనేకమైన వాటిని వెతికేవారు ఉన్నారు, కానీ దేవుణ్ణి వెతికే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇక్కడ భక్తుడు ప్రవక్త చెప్పే మాట ఏమిటంటే, యెహోవా మీకు దొరికే కాలంలోనే ఆయన్ని మీరు వెతకండి. కాలాలు సాధారణంగా మనం చూస్తూ ఉంటుంటే, ఇది ఏ కాలం? వేసవి కాలం. అవును కదా, చెమటలు పట్టేస్తున్నాయి. వేసవి కాలం, ఆ తర్వాత వచ్చేది వర్షాకాలం, ఆ తర్వాత వచ్చేది శీతాకాలం, మరలా ఆ తర్వాత వచ్చేది పోయే కాలమా? కాదు, మరలా వేసవి కాలం. కాలం ఇలా చూస్తూ ఉన్నాం, కాలాలు గడిచిపోతున్నాయి. యెహోవా మీకు దొరికే కాలం ఒకటి ఉంది. ఆయన మీకు సమీపంగా ఉండగానే ఆయన్ని మీరు వేడుకోవాలి, ఆయన్ని మీరు వెతకాలి, ఆయనకి మీ విన్నపాలన్నీ తెలియపరచాలి. ఆ సమయంలోనే దేవుడు తన కార్యాలు ప్రారంభించునుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటూ వర్తమానంలోకి వెళతాను. మానవ జీవితంలో జీవితం అంతా కూడా వెతకటమే. చూడండి, చాలామంది ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల్ని మనం ఆలోచిస్తే, 10th క్లాసు మొన్న చదువుకున్న పిల్లలు కొంతమందికి రిజల్ట్ వచ్చినాయి. ఇది ఏ సిలబస్? అది ఆ సిలబస్ చదువుకున్న వాళ్ళకి మంచి మార్కులు వచ్చినాయని వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి చర్చికి తెలియజేశారు. అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా మంచి మార్కులు వచ్చినాయి, మంచి విజయాలు దేవుడు ఆ పిల్లలకి ఇచ్చాడు. సో ఇప్పుడు వాళ్ళ వెతుకులాట ఏమిటంటే, మీరు వెతకక్కర్లేకుండా కానీ మీ ఇంటికి కాలేజీ కూడా వచ్చేస్తున్నాడు, మా కాలేజీలో జాయిన్ అవ్వండి, మా కాలేజీలో జాయిన్ చేయండి అని. సో విద్యాభ్యాసం కోసం, పిల్లలు ఫ్యూచర్ కోసం తల్లిదండ్రులు ఏది చదివితే బాగుంటుందో, ఏ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ ఉంటుందని 10th క్లాస్ చదువుకున్న పిల్లలకి అటు ఇంటర్మీడియట్లోకి వెళ్ళాలా, లేకపోతే టెక్నికల్గా పాలిటెక్నికల్ చదివితే ఫ్యూచర్ ఉంటుందా, లేకపోతే సింపుల్గా ఆ గొడవ ఏమీ లేకుండా ఐటీఐలోకి వెళ్ళిపోదామా? సో ఇట్లాగా ఆలోచించి ఏ ఎడ్యుకేషన్ తీసుకుంటే బాగుంటుందని చదువు విషయంలో వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఇక చదువుకుని ఆల్మోస్ట్ చదువంతా కంప్లీట్ అయిపోయి, ఇక ఫ్యూచర్ కోసం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉద్యోగాలను వెతికే వాళ్ళు సమాజంలో నేటికి లేకపోలేదు. అఫ్కోర్స్ ఒక ఉద్యోగం చేస్తూ ఖాళీ ఉండకుండా పొద్దున్నంతా ఒక ఉద్యోగం చేసి సాయంకాలం కూడా ఇంకొక ఉద్యోగం చేయాలని వెతికే వాళ్ళు ఉన్నారు. మంచిది, కష్టపడండి,
సో ఉద్యోగాల కోసం వెతికే వాళ్ళు ఉన్నారు, చదువు కొరకు వెతికే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత పనుల కోసం ఎక్కడ పనులు దొరుకుతాయా? సో 2 రోజులు పనులు ఉంటున్నాయి, 2 రోజులు పనులు ఉండట్లేదు, ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళిపోయి చక్కగా పని చేసుకుంటే బాగుండదని, ఎక్కడ పని దొరుకుతుందని వెతికే వాళ్ళ సంఖ్య కూడా లేకపోలేదు. ఇంకా మనం ఆలోచిస్తూ ఉంటుంటే వ్యాపారస్తులు అని పిలువబడుతున్న వాళ్ళు ఎక్కువగా ఏ వ్యాపారం చేసినా వాళ్ళు వెతికేది ఏంటంటే లాభాన్ని వెతుకుతూ ఉంటారు. మీరు ఏ వ్యాపారమైనా చూడండి, లాభం లేకుండా ఏ వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేయరు. వ్యాపారం చేసే వాళ్ళు ఏం వెతుకుతారయ్యా అంటే ఆ వ్యాపార రంగంలో ఎంతో కొంత లాభాన్ని వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఇంకా చెప్పుకోవాలంటే వయసు వచ్చిన పిల్లలు పెళ్లి సంబంధాలు వెతుకుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నా అదే తలంపు. కొన్ని చర్చెస్ ఎలా అయిపోయినాయి అంటే నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఎస్టాబ్లిషన్ అయిపోయిన చర్చెస్లో, సో చిన్నగా ఉన్న చర్చెస్లో కూడా, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న చర్చెస్లో కూడా చూస్తూ ఉంటుంటే వాళ్ళు వెతుకులాటే ఎక్కడ కూర్చున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం వింటున్నా, రాసుకుంటున్నా, ఏది చేస్తున్నా సరే వాళ్ళ వెతుకులాట అంతా ఏంటంటే మ్యాచింగ్ సెంటర్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉండు. ప్రస్తుత కాలంలో చర్చెస్ కళ్యాణ మండపాలు అయిపోతున్నాయేమో అనిపిస్తుంది. ఎందుకంటే వయసు వచ్చిన పిల్లలు వాళ్ళ ఆలోచన అంతా కూడా వివాహాలు వెతకటం. సో ఈ విధంగా జీవితంలో అనేకమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. కొంతమంది తల్లులు ఎంత గొప్పవాళ్ళు అంటే ఆ సూదు కోసం మొత్తం ఇల్లంతా వెతికేస్తుంది ఆ బంగారు తల్లి. వాడిని కొట్టేస్తుంది, శతక్ కొట్టేస్తుంది, మొత్తం మీద షమ్మ క్యాలెండర్ గుచ్చుంటుంది ఆ సూదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. అప్పుడు దొరుకుతుంది అది. ఈరోజు చాలామంది అనేకమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. సో ప్రభు కోరుకుంటుంది ఏంటంటే యెహోవా దొరుకు కాలంలోనే ఆయన్ని మీరు వెతకండి. ఆయన మీకు సమీపంగా ఉండగానే ఆయన్ని మీరు వేడుకోండి. నా ప్రార్థన, ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ దైవిక ప్రత్యక్షత కలుగునుగాక. యేసు నామములో కృపా సమృద్ధి చేత దేవుడు మిమ్మల్ని నింపునుగాక. బైబిల్లో మనం చదువుతాం కదా, ఒక అధ్యాయంలోనే 3 ఉపమానాలు ప్రభు చెప్పాడు. అవన్నీ కూడా ఆ 3 ఉపమానాలు ఒక అధ్యాయంలోనే ఉన్నాయి. ఒక ఉపమానం ఎలా ఉందంటే, ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, తప్పిపోయింది ఒక గొర్రె, 99 సేఫ్ జోన్లో ఉన్నాయి. ఆ 99ని ప్రక్కన పెట్టి ఏ గొర్రె అయితే తప్పిపోయిందో ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెతకటానికి ఆ కాపరి వెళ్ళాడు. దొరికినప్పుడు చాలా ఆనందించారు కదా. తప్పిపోయిందాన్ని వెతకటానికి వెళ్ళాడు ఆ కాపరి. ఇంకొక ఉపమానంలో ఏమని చెప్తారంటే, ఒక ఆమెకి, ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయి, ఒక్క నాణ్యమే పోగొట్టుకుంది. సర్లే 9 ఉన్నాయి కదా అనుకోవట్లేదు. ఆ పోగొట్టుకున్న ఆ ఒక్కదాని కొరకు దీపం వెలిగించి చీపురు తీసుకుని ఊడ్చి మొత్తం మీద అది దొరికినప్పుడు చూసిన ఆనందం చాలా గొప్పగా ఉంది. ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటారు. అందులో ఒకడు తప్పిపోయిన కొడుకు తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చిన అనుభవాలు. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటుంటే పోగొట్టుకున్నవి వెతికిన వాళ్ళు కూడా బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంటారు. బైబిల్లో ఒక చిన్న సందర్భం, మీకు ఒక రిఫరెన్స్ మీకు ఇస్తాను. ఇదంతా ఇంట్రడక్షనే. దేవుణ్ణి వెతికే విధానంలో చాలామంది తడబడతా ఉన్నారు. దేవుడు ఎక్కడుంటాడా అన్నట్లుగా అనేక స్థలాల్లో వాళ్ళు వెతుకుతున్నారట. ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని ఓపెన్ చేసి చూడండి. పరమగీతాల గ్రంథంలోకి వస్తే ఒక స్త్రీ, షూలమ్మితి అనే స్త్రీ, ఆమె వెతుకుతూ ఉంది. దేవుణ్ణి ఎలా వెతుకుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంటే అక్కడ కొన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. పరమగీతాల గ్రంథాన్ని మీరు ఆ అధ్యాయాన్ని మీ కళ్ళ ముందు పెట్టుకోండి. 3వ అధ్యాయాన్ని ఒక్కొక్క మాట అక్క చదువుతూ ఉంటారు. 1 నుంచి 2-3 వచనాలు చదువుతూ ఉంటారు. నేను ఒక్కొక్కటి ఈ ఇంట్రడక్షన్లో వివరించుకుంటా వెళతాను. పరమగీతాల గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుతా ఉంటారు, విందాం. రాత్రి వేళ నేను పడుకుని నా ప్రాణ ప్రియుని వెతికాను. వెతికినాను. ఒక్క నిమిషం.
మీరు ఆ మాటలు ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వెళతాను. మీది ఇదంతా ఇంట్రొడక్షనే, ఇంకా సబ్జెక్టులోకి వెళ్ళలేదు. షూలమ్మితి అనే స్త్రీ లేదా సంఘం దేవుణ్ణి ఎలా వెతుకుతుంది అంటే, అక్కడ మనం చదువుకున్న మాట రాత్రి వేళ పడుకుని వెతుకుతుంది. రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణ ప్రియుని వెతికి తిన్నా కనబడలేదు. ప్రస్తుత కాలంలో కూడా చాలామంది దేవుణ్ణి ఎలా వెతుకుతున్నారంటే, రాత్రి అంటే చీకట్లో వెతుకుతున్నారు. ఈరోజు కూడా చాలామంది దేవుణ్ణి వెతికే విధానం ఎలా ఉందంటే, చీకట్లో వెతుకుతున్నారు. వాక్యం ఏం చెప్తా తెలుసా? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. ఈ రోజుకి దేవుని దగ్గరికి ప్రజలు ఎందుకు రాలేకపోతున్నారు సంపూర్ణతలో కనంటే, ఇంకా చీకట్లోనే వెతుకుతున్నారు ప్రజలు. చీకట్లో వెతికినంత కాలం దేవుడు నీకు కనబడ్డు. సో దేవుడు ఎవరో తెలుసా? ఆయన వెలుగు సంబంధి. ఆమేనని చెప్పండి. ఆయన యందు చీకటి ఏమాత్రం లేదు. నువ్వు పాపంలో ఉన్నంత కాలం దేవునిలోనికి నువ్వు సంపూర్ణతలోనికి రాలేవు. దేవుని యొక్క దైవిక దర్శనం, ప్రత్యక్షత ఏమాత్రం నీకు కలగదు. ఈ ఉదయకాలం నీ మనోనేత్రం వెలిగించబడునుగాక. ఆమె ఎలా వెతుకుతుందో తెలుసా? నేను ఇప్పుడే లేచేదను, పట్టణం వెంబడి వెళ్ళి వెతుకుతాను. పట్టణంలో వెతుకుతుందంట. పట్టణం అంటేనే సాధారణంగా చెప్పుకోవాలంటే ఎక్కువగా మోసం జరుగుతూ ఉంటాయి. ఆ మధ్యకాలంలో నాతో పాటు సేవలో ఉన్న తమ్ముడు విజయవాడలో చదువుకున్నాడు. విజయవాడలో చదువుకుంటే నేను అడిగాను, తమ్ముడు విజయవాడ సంగతి ఏంటంటే, అన్న విజయవాడ సంగతి అన్న మిమ్మల్ని నిలబెట్టి అమ్మేస్తారన్నా, నన్ను నిలబెట్టి అమ్మేస్తారన్నా అన్నాడు. అంత మోసం. పట్టణం అంటేనే మోసం. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఈరోజు చాలామంది దేవుణ్ణి ఎలా వెతుకుతున్నారంటే మోసాల్లో వెతుకుతున్నారు. మీకు ఒక మాటలో బైబిల్ భాషలో చెప్పాలంటే ముసుగులో మోసం. ఆయన ఎక్కడి నుంచో పట్టణం నుంచి వస్తాడు, టచ్ అంటాడు, పడిపోతారు. ఇదేదో టచ్లో ఏదో ఉంది, అదంతా మోసం. టచ్లో ఏమీ ఉండదు, అదంతా మోసం, ఏమీ ఉండదు అందులో. కానీ ప్రజలకి ఆ వెర్రోళ్ళు, పిచ్చోళ్ళు అని చెప్పాలంతే. అది టచ్ అంటే పడిపోవడం. నేను ఎప్పుడు మా రాజశేఖరయ్య గారు చెప్పే మాట ఏమిటంటే, టచ్ అంటే పడిపోవడం కాదురా, ముందు నీ భార్య మీద టచ్ అని ఉపయోగించమంటాడు ఆయన. ఆవిడ పడిపోతే నేను నమ్ముతాను అంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. సో ఇలాంటివి ఏమి నమ్మడు ఆయన. సో వాక్యం మీదే కట్టాడు సంఘాన్ని. ఈరోజు చాలా చోట్ల టచ్ మినిస్ట్రీస్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో వెతుకుతున్నారు దేవుణ్ణి, దొరకడు. కర్చీఫుల దగ్గర ఎదుగుతూ ఉన్నారు, దొరకడు. తైలాభిషేకం దగ్గర ఎదుగుతున్నారు, దొరకడు అక్కడ. సో నీకు దేవుడు దొరకాలంటే పట్టణం అనే మోసపూరితమైన చోట దొరకడు ఆయన. సంత వీధుల్లో వెతుకుతున్నాడు. స్తోత్రం చెప్పండి. సంత మీరు రాసుకుంటా ఉండాలి ఒక్కొక్కటి కూడా. ఎక్కడ వెతికారంటే వాళ్ళు ఫస్ట్ చీకట్లో రాత్రి వేళ పడుకొని దొరకడు, చీకట్లో దొరకడు. పట్టణంలో వెతుకుతున్నారు, మోసపూరితమైన చోట దొరకడు ఆయన. సంత వీధుల్లో. సంత అంటేనే గోల. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. చిన్నప్పుడు మా అమ్మ సంతకు తీసుకెళ్ళింది చాలా కాలం క్రిందట. సంతలో మీరు చూడండి, అవసరమైతే మీరు కూటమి అయిపోయిన తర్వాత అమలాపురం కూడా సంత జరుగుతుంది, వెళ్ళి చూడండి. చేపలే ఎవడు గోల ఆడుతుంటుంది అసలు. సంత అంటేనే గోల. ఈ రోజున చాలామంది ఎక్కడెక్కడ దేవుణ్ణి వెతుకుతున్నారంటే గోలలో వెతుకుతున్నారు. నేనంటే గోల దగ్గర దేవుడు దొరకడు. సో ఎవడు గొడవ వాడిది. చర్చిలో చాలామంది చూడండి, ప్రార్థన జరుగుతూ ఉంటుందా, వాక్యం జరుగుతా, ఎవరు గోల వాళ్ళది. సో దేవుడు క్రమానికి కర్త. గోల ఉన్న చోట దేవుడు ఉండలేడు. అంటే సంతలో ఎప్పుడు గోల ఉంటుంది. సో ఆ విధంగా నీ జీవితంలో దేవుని వెతికితే నీకు దొరకడు. చివరికి చూడండి ఎక్కడికి వచ్చిందంట, రాజవీధుల్లో. రాజవీధులు సింపుల్గా చెప్పుకోవాలంటే రాజకీయాల్లో కూడా ప్రభు దొరకడండి. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తూ ఉన్న స్థితి, భక్తి కూడా రాజకీయంలా అయిపోయింది.
నేను ఆశించేది ఏమిటంటే దేవుడు అక్కడ కూడా దొరకడు నీకు. సో ఈరోజు ఆమె చివరికి ఏమని మాట్లాడుతుందో చూడండి. ఆమె అంటున్న మాట, నేను ఎంత వెతికినా నా ప్రాణప్రియుడు దొరకలేదు, ఇప్పుడు నేను వారిని విడిచి కొంచెం దూరానికి వెళ్ళగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడుతున్నాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? నా ప్రార్థన, వీటన్నిటిని నువ్వు వదిలి వస్తే దేవుని దర్శనం, ప్రత్యక్షత నీకు కనబడునుగాక. ఇవన్నీ వదిలి రావాలి నీవు. వాటిలో ఉన్నంతసేపు దేవుడు నీకు కనబడ్డు. చీకట్లో ఉన్నంతసేపు దేవుని దర్శనం కలగదు. ఆ తర్వాత మోసంలో ఉన్నంత కాలం దేవుని దర్శనం నీకు కలగదు. ఆ తర్వాత ఇట్లాంటివి రాజకీయాల్లో ఈ విధంగా నువ్వు ఉన్నంత కాలం దేవుని యొక్క దైవిక దర్శనం నీకు కలగదు. వాటిని విడిచి నేను కొంత దూరం ముందుకు రాగా నా ప్రాణప్రియుడు నాకు కనబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం నా ప్రార్థన, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దేవుని దర్శనాన్ని పొందుకుని వెళ్ళాలి. దేవుణ్ణి వెతికే ఆ అనుభవంలోకి మీరు వెళ్ళగలిగితే ఈ ఉదయకాలం దైవిక ప్రత్యక్షత, దైవిక దర్శనం, దైవిక స్వస్థత, దేవుని ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం యేసు నామములో మీకు కలుగునుగాక. ఇప్పుడు నా ప్రశ్న, యెహోవా దొరుకు కాలమందే మీరు ఆయన వెతకండి అని భక్తుడు చెప్తున్నాడు కదా. దేవుణ్ణి వెతికితే ఏంటి ప్రయోజనం? ఒక 5 రకాల ప్రయోజనాల గురించి ఈరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి వెతికితే, మీలో చాలామందికి ఎన్నో పనులు ఉండగా అన్ని ప్రక్కన పెట్టి దేవుని దగ్గరికి వచ్చారు కదా. అసలు దేవుణ్ణి వెతకటం వల్ల మీకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్క 5 విషయాలు మీకు చెప్తాను. ఆదివారం అంటేనే అందరూ ఫుల్ బిజీ. ఆ రోజే అన్ని పనులు ఆ రోజే మీ ఎదుటుంటాయి. అన్ని ప్రక్కన పెట్టి మీరు దేవుని సన్నిధికి వచ్చారు కదా ఇక్కడికి. సో ఇక్కడికి వచ్చిన మీరు దేవుణ్ణి సరైన రీతిలో మీరు వెతకగలిగితే, ఆయన్ని వెతికితే మీకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఒక్క 5 మాటలు మీ కళ్ళ ముందు పెడతాను. పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడి బలపరిచి సంపూర్ణతలోనికి నడిపించునుగాక. రైట్, చదవండి. మొదటి మాట, కీర్తనల గ్రంథం 105వ కీర్తన 3వ చరణాన్ని చదువుదాం. దేవుణ్ణి వెతికితే కలిగే ప్రయోజనం ఏంటి? 105వ కీర్తన 3వ వచనం, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఒకసారి అందరూ నమ్మితే ఆమెన్ అంటారా? రైట్, మొదటి మాట హృదయమందు సంతోషం అనండి. ఇంకొంచెం గట్టిగా చెప్తారా? హృదయంలో సంతోషం. సో పైకి సంతోషంగా ఉండొచ్చు, కానీ నీ హృదయపు గుండె లోతుల్లో ఒక సంతోషం, ఆనందం కలగాలంటే నువ్వు దేవుణ్ణి సరైన రీతిలో వెతికితే గుండె నిండా సంతోషాన్ని దేవుడు కలుగు చేస్తాడు. యెహోవాను వెతికే వాళ్ళ హృదయమందు వాళ్ళు ఎప్పుడు హ్యాపీనెస్, ఎప్పుడు సంతోషంగా వాళ్ళు ఉండగలుగుతారు. నా ప్రార్థన, మీ ఇంట్లో, మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో సంతోష ఆనందాన్ని దేవుడు కలుగు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. ప్రత్యేకంగా ఈ సంతోష ఆనందం మీకు కలగకుండగా, మీ కుటుంబంలో దేవుణ్ణి వెతక్కుండగా, దైవికమైన క్రమశిక్షణలోకి మీరు రాకుండగా ఏదో ఒక ఆటంకం మీకు కలుగుతూ ఉంది. ఈరోజు సరైన రీతిలో నువ్వు దేవుణ్ణి వెతకటానికి, దైవికమైన క్రమశిక్షణలో మీరు నడిపించబడగలిగితే పరిశుద్ధాత్ముడు మీకు సహాయము చేసి మీకు సంతోషంతో నింపి నడిపించునుగాక. ఇంకొంచెం గట్టిగా ఆమెన్ అంటారా? హుషారుగా హల్లెలూయా చెప్తారా? కొన్ని ఉదాహరణలు చెప్తా. ఒక ఆయన ఒక చోట కూర్చుని బైబిల్ చదువుకుంటా ఉన్నాడట. ఒక చోట జస్ట్ అది ఒక రోడ్డు. సో వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది, ఆ రోడ్డు దగ్గరలోనే. జస్ట్ ఆ మెట్ల మీద కూర్చుని ఆయన బైబిల్ చదువుకుంటా ఉన్నాడట. బైబిల్ చదువుకుంటా ఉంటుంటే ఆధారుగుండా ఒక పెద్ద ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటుంటే చూశాడు. చూసిన వెంటనే ఏంటయ్యా ఇది చదువుతున్నావు అని అడిగాడు.
వెంటనే ఆయన చెప్పాడు, ఇది బైబిల్ అయ్యా, బైబిల్లో దేవుని వాక్యాలు ఉంటాయి, ఈ వాక్యాలే నా బ్రతుకుని మార్చాయి, ఈ వాక్యాలు నా జీవితాన్ని కట్టాయి. మంచి స్థాయిలో నేను ఉండడానికి ఈ రోజున ఈ వాక్యం నన్ను బలపరిచింది. కాబట్టి నేను రెగ్యులర్గా నన్ను మార్చిన దేవుని యొక్క వాక్యాన్ని, వాక్యమే దేవుడు కనుక ఆ వాక్యాన్ని నేను నమ్ముతాను, వాక్యాన్ని చదువుతూ ఉంటాను. సో ఆ విధంగా నేను వెంబడిస్తూ ఉంటాను, దైవ క్రమంలో కొనసాగుతూ ఉంటానని చెప్పారట. చెప్పిన వెంటనే, అవునా దేవుడా, ఆ కనపడిన దేవుడిని నువ్వు ఎలా నమ్ముతున్నావయ్యా? సో అందరూ దేవుడు దేవుడు ఉన్నాడని భ్రమలో ఉన్నారు, కానీ వేస్ట్ అయ్యా, నీ టైం వేస్ట్. మీరు కూడా మందిరానికి వస్తూ ఉంటుంటే, మీరు కూడా సన్నిధికి వస్తూ ఉంటుంటే, మీరు కూడా దైవికమైన కార్యక్రమాల్లో కొనసాగుతూ ఉంటుంటే, మీ చుట్టాల్లో బంధువులు మార్పు చెందలేని వాళ్ళు, పద్దాక ఆదివారం అంటే వెళ్ళిపోయి అక్కడే పడిపోతాను, ఇట్లాగా నిన్ను విమర్శించే వాళ్ళు ఉంటారు. ఆ దేవుడి ఉంటే ఏడి అని నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఈ సహోదరుని కూడా అడుగుతున్నారయ్యా, దేవుడు లేడు, ఏమి లేడు, అంతా అమాయకత్వం, అనవసరంగా టైం అంతా వేస్ట్ కార్యక్రమం ఇది. ప్రజలు ఏదో అపనమ్మకాల మధ్యలో ఉన్నారంతే, దేవుడు లేడు, ఏమీ లేదయ్యా, ఇదంతా ఒక భ్రమలో సాగిపోతున్నారని ఆ సహోదరుడు ఆ వ్యక్తితో మాట్లాడారట. లేదయ్యా, దేవుడు ఉన్నాడు, ఈ వాక్యం నన్ను బ్రతికించింది, వాక్యమే దేవుడు, నన్ను బలపరిచారు, నా స్థితిని మార్చాడు అంటే, లేదు లేదు, దేవుడు ఉంటే నాకు అర్జెంటుగా చూపించాలి, చూపిస్తే కానీ నేను దేవుడిని నమ్మను అని ఆ యవనస్తుడు మాట్లాడాడట. సరే బాబు, దేవుణ్ణి చూపిస్తున్నాడు అన్నాడట. వెంటనే ఈ పెద్ద ఆయన ఆ బైబిల్ పట్టుకుని అలాగ వెళ్తా ఉన్నాడట. తన వెనకాల ఈ యవనస్తుడు దేవుణ్ణి చూడాలని ఆశతో తన వెనకాల వస్తూ ఉన్నాడంట. ఇంచుమించు 1.5 కిలోమీటర్న్నర వరకు నడిపించాడు. బాబు, దేవుణ్ణి చూపిస్తానన్నావు కదా, ఏడి, ఇంత దూరం వచ్చినా కనపడలేదు. అయ్యా, కొంచెం ముందుకు వెళ్దాం లోపలికని. అదంతా కూడా బాటసారులు వెళ్ళే దారి, అరణ్య మార్గం, చీకటి మయంగా ఉంది. అయ్యా, దేవుడు అన్నావు కదా, ఏడయ్యా అన్నాడు. మరలా చూపిస్తున్నాడు అని అన్నాడు. అలా లోపలికి వెళ్ళినప్పటికీ అక్కడ ఒక పాడుబడిపోయిన ఒక ఇల్లు లాంటిది ఒకటి ఉంది. ఆ ఇల్లు దగ్గర ఆగి ఆ ఇంటిలో గదులు ఉంటాయి కదా, ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ గదిలోకి తీసుకుని వెళ్ళిన వెంటనే అలా చూసిన వెంటనే ఆ గది నిండా గోల్డ్, బంగారం నిండి ఉంది. ఎటు చూసినా ఆ గదంతా కూడా బంగారమయమైపోయి ఉంది. ఈ వ్యక్తి అంటాడు, ఏమయ్యా, దేవుణ్ణి చూపిస్తానని చెప్పి బంగారం చూపిస్తావేంటి? ఆగు, అంత తొందర పడొద్దు, నీకు తొందర ఎక్కువ నాకు తెలుసయ్యా. చూడు, బంగారం కనబడ్డదా? అవును, కనబడ్డది. నాకు బంగారం అక్కర్లేదయ్యా, నా ఒంటి నిండా చాలా బంగారం ఉంది, నాకేం అవసరం లేదు, నాకు దేవుడు కావాలి. అవునా, సరే అని ప్రక్క గదిలోకి వెళ్ళాడు. రెండో గదిలోకి వెళ్ళినప్పటికి చూస్తే ఆ గది నిండా ఏమున్నాయంటే, ఆ గది నిండా కూడా చాలా డబ్బు ఉంది, చాలా డబ్బు. ఆ గది నిండా నిండిపోయేంత డబ్బులు ఉన్నాయి. బాబు, నాకు డబ్బు అక్కర్లేదు, నాకు బ్యాంకులో చాలా డబ్బులు ఉన్నాయి బాబు, నాకు దేవుడు కావాలి. నువ్వు దేవుడా దేవుడు అని తిరుగుతున్నావు కదా, ఆ దేవుడు ఎవరో నాకు కనబడాలి. సరే అని కంగారు పడొద్దు, చూపిస్తానని 3వ గదిలోకి తీసుకెళ్ళాడంట. ఫస్ట్ గదిలోకి వెళ్తేనేమో బంగారం కనబడింది, రెండో గదిలోకి వచ్చినప్పటికేమో డబ్బు కనబడింది, 3వ గదిలోకి వెళ్ళినప్పటికేమో కొన్ని అస్థి పంజరాలు కనబడుతున్నాయంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ తీసుకొచ్చేవేట్రా బాబు అని అడుగుతున్నాడు. లేదు లేదు, నేను ఇదే అరణ్యంలో తిరిగే అడవి మనిషిని, నరమాంస భక్షకుణ్ణి. ఇలాగ ఎవరైనా వస్తూ ఉంటుంటే వాళ్ళ ఒంటి మీద తీసుకున్న బంగారం అంతా ఆ గదిలో ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఈ గదిలో ఉన్నాయి, వాళ్ళని తినేసిన ఎముకలన్నీ ఈ గదిలో ఉన్నాయి. స్తోత్రం చెప్పు ఒకసారి. ఇక మనోడికి నోటి మాటే తప్ప బేరకాయలాగా బిగిసిపోయాడంట. అప్పుడు తను ఇక నెక్స్ట్ ఎవరిని తినాలిక? ఈ మనిషినే. అప్పుడు అంటాడంట, దేవుడే లేకపోతే, దేవుడినే నేను నమ్మకపోతే నువ్వు కూడా ఇక్కడ కనపడు, నీ అస్థిపంజరం కూడా అక్కడ ఏలాడుతుందా అని చెప్తే వెంటనే అక్కడికక్కడే ప్రభుని నమ్ముకున్నాడంట. గట్టిగా చప్పలు కొడుతూ సరే ఏసైకి మహిమ చెల్లిద్దామా? నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు చాలామంది నరమాంస భక్షకులు మారుతున్నారు. ఒకప్పుడు మూర్ఖులు, క్రూరులు, హంతకులు, సౌలు లాంటి హింసించేవాళ్ళు, వీళ్ళందరూ మార్పుకి గల కారణం ఏమిటంటే
ఆ దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో వాక్యం అంటుంది, యెహోవాను వెతికే వాళ్ళ హృదయంలో ఎప్పుడు కూడా సంతోషం. ఈరోజు ఆయన అంటాడు, నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, ఎంత సంతోషంగా ఉన్నానంటే కారణం దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుడు నన్ను దర్శించాడు, ఇంత పాపిష్టి బ్రతుకుని నన్ను మార్చాడయ్యా. ఈరోజు నా ప్రార్థన, మీ బంధువుల్లో కూడా, మీ కుటుంబస్తుల్లో కూడా, మీ ఇంటోళ్ళలో కూడా, సో ఇంతగా నువ్వు భక్తి చేస్తున్నప్పుడు కూడా నీకు నిరాశ కలుగుతున్నప్పుడు నేను అడుగుతూ ఉంటారు, నువ్వు అనుకున్న ప్రయత్నాలు సఫలం అవతలు లేనప్పుడు నేను అడుగుతూ ఉంటారు, ఎందుకయ్యా దేవుడు నమ్ముకున్నావు, ఇట్లా అడుగుతూ ఉంటారు. వారితో చెప్పాలి, నా శ్రమలో కూడా నాకు దేవుడు తోడై ఉండి నన్ను సంతోషంతో నింపుతాడు. ఆమేన్ చెప్పండి. సో ఆధారానికి ఆధారం ఆయనే, నిరీక్షణకి ఆధారం ఆయనే. కాబట్టి ఆయన్ని వెతికే వాళ్ళ హృదయంలో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. బైబిల్లో ఒక 2-3 ఉదాహరణలు చెప్పి ముందుకెళ్తాను. చూడండి, లేఖనాల్లో చదువుదామా ఈ మాట. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం 10వ వాక్యం చూడండి ఒకసారి. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. యెషయా గ్రంథం 35:10. చదవండి. వారి తలల మీద నిత్యానందముండును. గంటా వందనలా ఉన్నారు మీరు. ఏ వందనం? నిత్యానందం ఉంటుంది. వారు ఆనంద సంతోషం, వాళ్ళు ఆనంద సంతోషం గలవారే వస్తారు. దుఃఖమును ఆ మాట, దుఃఖము నిట్టూర్పు యేసు నామములో ఎగిరిపోను గాక. కొట్టని చప్పట్లు. సో మీ గుండెల్లో ఉన్న దుఃఖము, కన్నీళ్లు, నిట్టూర్పు యేసు నామములో ఎగిరిపోను గాక. ప్రభు మాట్లాడుతున్నాడు, యెహోవా విమోచించిన వారి తల మీద నిత్యానందం ఉంటుంది. వారి దుఃఖ దినములు సమాప్తమవుతాయి, నిట్టూర్పు, దుఃఖం ఎగిరిపోతాయి. సో అక్కడ వెరీ ఇంపార్టెంట్. ఈ సంతోషం నీకు కావాలంటే అక్కడ ఒక కండిషన్, ప్రతి మాట కూడా ఒక కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. యెహోవా విమోచించిన స్థితిలో నీవు ఉండగలిగితే, ఆయన చేత నీకు విమోచన క్రయధనంగా ఆయన ప్రాణం పెట్టారు, నీ పాపాలు ఆయన రక్తంతో విమోచించబడితే ఖచ్చితంగా నీ తల మీద నిత్యానందం ఉంటుంది. యేసు నామములో ఆ కృప నీకు అనుగ్రహించబడును గాక. నా ప్రార్థన, ప్రతి వారి కుటుంబంలో నిత్యానందముతో తిరిగి వెళ్ళుదురు గాక. మీ దుఃఖము, కన్నీళ్లు, నిట్టూర్పు యేసు నామములో తొడవబడును గాక. సో ఈరోజు మీరు సరైన రీతిలో దేవుణ్ణి వెతకగలిగితే, కొంతమంది దేవుని మందిరానికి వస్తారా? ఎంత విచిత్రమైన సమాజంలో మనం ఉన్నామో. రావటమే, కనీసం ప్రార్థన కూడా చేసుకోరు. అట్లా రావటమే ఆ బైబిల్ ఆడ పడేస్తారు. సరే, అట్లా కూర్చుంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు. ఈ లోపల ఫోన్ వస్తుంది, అలా వెళ్ళిపోతుంటారు, మళ్ళీ వస్తారు. ఇట్లా ఉంటే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు సరైన రీతిలో దేవుణ్ణి వెతకగలిగితే నీ గుండెల్లో ఉన్న దుఃఖం అంతా దేవుడు తొలగిస్తాడు. ఎంతో కాలంగా నువ్వు కుమిలిపోతున్నావు, ఎంతో కాలంగా నువ్వు కలవరపడుతున్నావు. నా ప్రార్థన, దేవుని చేత నువ్వు విమోచించబడితే నీ తల మీద నిత్యానందం ఉంటుంది. యేసు క్రీస్తు నామములో ఆ సంతోష ఆనందాలతో దేవుడు తిరిగి పంపించునుగాక. నేను ఎప్పుడు ఆశిస్తూ ఉంటానండి, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దొరకలేని ఆనందం దైవ సన్నిధిలో కూర్చుంటే ఆ సంతోష ఆనందం ఇక్కడ దొరుకుతుంది. ఎందరో కుటుంబాల్లో వారి దుఃఖాన్ని సంతోషంగా ప్రభు మార్చాడు. ఈ ఉదయకాలం ఆ దిశగా నీ జీవితాలు కట్టబడాలి. చూడండి, బైబిల్లో ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని ఒకసారి చదవండి. సమూయేలు మొదటి పుస్తకం విజ్ఞాపన చేసి ఇలాగా 2వ అధ్యాయం మొట్టమొదటి వాక్యం చదవండి ఒకసారి. నా హృదయం యెహోవాయందు సంతోషిస్తుంది. యెహోవాయందు నాకు మహాబలము కలిగింది. యెహోవాయందు నాకు మహాబలం కలిగింది. నీ వలన రక్షణను బట్టి నీ వల్ల రక్షణ బట్టి నేను సంతోషిస్తున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుతున్నాను. హన్నా చెప్తున్న మాట ఏమిటంటే, నా హృదయము దేవుని యందు సంతోషిస్తూ ఉంది. ఆమెను చెప్తారు ఒకసారి. మరి ఒకప్పుడు అన్నాకి ఈ సంతోషం ఉందా?
హన్నా జీవితంలో దుఃఖమే కదా, మందిరానికి వెళ్ళటమే దుఃఖంతో వెళ్ళింది కదా సహోదరి. మీలో కూడా చాలామంది దుఃఖంతో, గుండె నిండా వేదనతో వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలామంది కుటుంబాల్లో తీరని దుఃఖం. సో ఈ దుఃఖం ఎప్పుడు దేవుడు సంతోషంగా మార్చగలుగుతాడంటే నిజంగా కంప్లీట్గా. సో ఆదివారం వచ్చినప్పటికీ నీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే, కొంతమంది ఆదివారం వస్తే ఆ చికెన్ దుకాణం దగ్గర కనపడుతూ ఉంటారు. మేము రెండో ఆరాధన ముగించుకుని బ్రాంచీలకి వెళ్తూ ఉంటామా, కరెక్ట్గా ఎర్రవంతున అంతా భక్తులు కనపడుతూ ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సరే పోనీ ఆదివారం స్పెషల్ కదా, ఆరాధనకు వచ్చి వెళ్తే పర్వాలేదు. అలా కాదు, భార్యతో చెప్తాడు, నువ్వు వెళ్ళిపో, బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపో, అక్కడ ఎట్టు నా ప్లేసు, అది రిజర్వేషన్ మాట, దేవుడికి స్తోత్రం, అక్కడ పడే బైబిల్, నేను వచ్చేస్తాను అంటారు. వెళ్తాడు పాపం, మొత్తం మార్కెట్ అంతా వెతుకుతూ ఉంటాడు. ఎర్రవంతుని దొరకలేదు, నర్రవంతుని దొరకలేదు, అన్నీ వంతులే కదా, అదేదో ఇంకొక వంతున ఉందన్నమాట, అక్కడ కూడా వెళ్తాడు, అక్కడ దొరకలేదు. ఎన్కౌంటర్ వంతున అక్కడ దొరకలేదు, ఆవిడ మార్కెట్లోకి వెళ్తాడు. మార్కెట్లోకి వెళ్ళినప్పటికీ అదేదో ఉంటుంది మాట, దాని పేరో ఉంటుంది, పండు గొప్ప పండు ఏదో మొత్తం ఉంటుంది, అదే మొత్తం వెతుకుతూ ఉంటాడు. సరే ఇవన్నీ మొత్తం వెతుకుతూ ఉంటాడా, ఎంత వెతికినా ఆయన అనుకున్న రేడు దొరకదు. ఈ లోపల కోటం అయిపోద్ది. కరెక్ట్గా ఆమెను అన్నప్పటికి వచ్చేస్తాడు, దేవుడికి స్తోత్రం కలుగునుగా. సో నేను అంటాను, ఇలా వెతికితే హృదయంలో సంతోషం ఉంటుందండి. సో మీరు ఆదివారం అన్ని పనులు ప్రక్కన పెట్టి కొద్ది సమయం దేవునికి సంపూర్ణంగా అప్పగించండి. ఇంకో మాటలో చెప్పాలంటే, మీరు వచ్చేటప్పుడు దైవ సన్నిధిలో ఇక్కడ దేవుడు ఉన్నాడని ఆ ప్రసన్నత మీరు పొందుకోవాలని ఆశతో రావాలి. సో ఈ వారం అంతా కూడా మీరు వెళ్ళే పనులు కావచ్చు, వ్యాపారం కావచ్చు, చేతి పనులు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా సరే సాఫీగా జరిగిపోవటానికి ఆయన సన్నిధిని మీకు దేవుడు తోడుగా పంపిస్తూ ఉంటాడు. ఆమెను చెప్పండి ఒకసారి. సో నేను కోరుకునేది ఏమిటంటే, హన్నా వచ్చింది దుఃఖంతోనే. వచ్చిన పని ఏం చేస్తుందంటే దేవునితో మనవి చేసుకుంటా ఉంది. అది ఏలీ చూశాడు. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా, నువ్వు దేవునితో చేసుకున్న మనవి యేసు నామంలో దేవుడు నీకు దయచేయునుగాక అన్నాడు. నా ప్రార్థన, ఇక్కడికి వచ్చి మీరు వచ్చిన వెంటనే మీరు ఏదో ప్రభుతో చెప్పుకుంటారు, ప్రభా నా సమస్య ఇలా ఉంది, నా కష్టం ఇలా ఉంది, నా కన్నీళ్ళు ఇలా ఉన్నాయి, నా పిల్లల పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇలా చెప్పుకున్నవి దేవుడు నీ మనవి వింటాడు. సో ఇక్కడి నుంచి మీరు తిరిగి వెళ్ళేటప్పుడు తిరిగి సంతోషంతో నా దేవుడు మిమ్మల్ని పంపించునుగాక. లోకంలో ఎన్నో సంతోషాలు ఉన్నాయండి. పిల్లలు అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఒక తండ్రి అన్నాడు, ఈ పిల్లోడు ఏడవాలంటే అన్నయ్య వాడికి సెల్ ఫోన్ ఇచ్చేత ఆగిపోతాడు అన్నయ్య. ఇంకొకటి 7 పాపాలంటే వాడిని ఏ పార్క్గా తీసుకెళ్ళాలి. ఇంకొకరు 7 పాగాలంటే వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇస్తే కానీ ఆగరమాట. కొద్దిసేపు మళ్ళీ ఐస్ క్రీమ్ అయిపోయింది, మళ్ళీ ఏడుస్తూ ఉంటారు. సో మీ జీవితంలో కొద్ది సంతోషం, మళ్ళీ దుఃఖం, మళ్ళీ సంతోషం, దుఃఖం. సో ఇవి పూర్తిగా కంప్లీట్గా ఆ దుఃఖం అంతా తొలగిపోయి నీ హృదయం నిండా నీకు ఇచ్చిన భార్యను చూసి సంతోషించినట్లు, నీ పిల్లల్ని చూసి సంతోషించినట్లు, నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని చూసి సంతోషించినట్లు, నీకున్న స్థితిని బట్టి ఆనందించగలిగిన స్థాయి ఎప్పుడు నీకు కలుగుతుందంటే, నువ్వు సంపూర్ణంగా దైవ సన్నిధిలో ఉన్న విధానాన్ని బట్టి, నువ్వు దేవుణ్ణి వెతికే విధానాన్ని బట్టే దేవునికి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాడు. హన్నా వచ్చింది బహు దుఃఖంతో వచ్చింది, కానీ ఆ దుఃఖమంతా దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు విడిచిపెట్టింది. తిరిగి వెళ్ళేటప్పుడు ఆమె ఆనందంతోనే వెళ్ళగలిగింది. ఈరోజు నువ్వు దేవుణ్ణి వెతికే విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, గుండె లోతుల్లోంచి ఆయన సన్నిధిలో మీరు గడపండి. యేసయ్య మీ హృదయంలో సంతోషాన్ని కలుగు చేయనుగాక. రైట్, రెండో మాటలకు వస్తాను. సెకండ్ వన్, దేవుణ్ణి వెతికితే కలిగే ప్రయోజనాలు ఏంటో. 1, హృదయంలో సంతోషం. 2, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని చదువుగా విందాం. జెఫన్యా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 3వ వాక్య భాగం. దేశంలో సాత్వికులై
న్యాయ విధుల్ని అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతకండి. మీరు వెతికి వినయము గలవారే నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు దాచబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్తారా? రెండవదిగా, దేవుణ్ణి వెతికితే నీకు వచ్చే లాభం, ప్రయోజనం ఏంటంటే ఉగ్రతలో దాచబడతాం. నాతో కలిసి చెప్పండి, ఉగ్రతలో, ఇంకొకసారి, ఉగ్రతలో దాచబడతాము. సో ప్రస్తుతం మనం ఎటు వింటున్నాం, ఏ న్యూస్ ఛానల్ మీరు వింటున్నా, ఏ విధంగా న్యూస్లు ప్రస్తుత కాలంలో వస్తున్నా, ఎటు చూసినా ఉగ్రతకు సంబంధించినవన్నీ కనబడుతూనే ఉన్నాయి కన్నులు ఎదుట. ఇటు ఇరాన్ ఇస్రాయిల్ యుద్ధం కావచ్చు, ప్రస్తుతం క్రైస్తవ్యానికి విరోధంగా వచ్చే అనేకమైనవి కావచ్చు. సో వాటిని గురించి నేను మీకు వివరించక్కర్లా. ప్రస్తుతం దేవుని కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా ఏదో ఒక వ్యతిరేకత కనబడుతూనే ఉంది. అనేకమైన పద్ధతులు వచ్చేసినవి, అనేకమైనవి భిన్నమైనవి ఎన్నో ప్రవేశపెట్టేశారు. అయితే ఏదైనా రానివ్వండి, ఒక్కటి మాత్రం వాస్తవం, ఒకరోజు ఈ భూమి అంతము కాబోతుంది. ఇది వాస్తవం, బైబిల్ చెప్పే అద్భుత సత్యం. జరగబోయే వీటన్నిటిని తప్పించుకోవాలి అనంటే, మనుష్య కుమారుని ఎదుట నువ్వు నిలబడాలంటే, ఆ ఉగ్రతలో నువ్వు దాచబడాలంటే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి వెతికే విధానం మీద ఆధారపడి ఉంటుంది. కరోనా టైంలో చూడండి దేవుణ్ణి ఎంత అద్భుతంగా వెతికారో. ఉదయకాలం 5 అయితే చాలు, ఖచ్చితంగా స్తోత్ర ప్రార్థనలు అలా జాయిన్ అయిపోయేవారు. సాయంకాలం 7 అయితే చాలు, గూగుల్ మీట్లో అలా జాయిన్ అయిపోయేవారు. దేవుడి దయ వల్ల కరోనా కాలం అంతా గట్టెక్కిపోయారు. దేవుడు తప్పించాడు కొంతవరకు. మరలా మీకు భక్తి రావాలంటే కరోనా లాంటి మహమ్మారి రావాలేమో, అంతకన్నా ఎక్కువ ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. అయినా ప్రజల్లో ఇంకా 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 పరివర్తన రావట్లేదు. సో దేవుడు మాట్లాడతాడు, ఉగ్రతలో నువ్వు దాచబడాలంటే దేవుణ్ణి నువ్వు వెతికే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు చిన్న ఆపదను తప్పించబడ్డావు, అమ్మయ్య దేవుడు తప్పించాడు, దేవానికి స్తోత్రం అనుకుని ఆ ఆపదను తప్పించబడిన తర్వాత మళ్ళీ దేవుని వదిలేసేటట్లు ఉండకూడదు. నువ్వు ఏ స్థితిలో రక్షింపబడ్డావో, ఏ స్థితిలో తప్పించబడ్డావో ఖచ్చితంగా అంతము వరకు అలా నువ్వు దాచబడాలి. సో సేవకుడిగా నా ప్రార్థన, అంతము వరకు మీరు దాచబడుదురుగాక. కొంచెం గట్టిగా ఆమేనని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మోషే పుట్టినప్పుడు పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నాయి. ఒక జీవో అని చెప్పాలా, మగపిల్లోడు పుడితే వాడిని చంపేయండి, ఎందుకంటే రాజు అయిపోతాడు, చంపేయాల. సో ఆ టైంలో వాళ్ళమ్మ జమ్ము పెట్టులో మోషేని దాచింది. 3 నెలలు దాచింది. ఇక దాగిలేక ఆ నైలు నది సమీపాన్ని వదిలిపెట్టింది. ఫరో కుమార్తె అక్కడికి వచ్చింది, తీసుకుని వెళ్ళింది. అద్భుతం ఏమిటంటే ఈ మోషే అప్పుడే చంపబడాలి, అప్పుడే చనిపోవాలి. కానీ ఇప్పుడు మోషే ఎక్కడ దాచబడ్డాడు తెలుసా? ఎక్కడైతే ఉగ్రత ఉందో, ఎక్కడ మగపిల్లోడు కనబడితే చంపేస్తారో అక్కడే దాచబడుతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత విచిత్రం అంటే రాజ సంస్థానంలోనే, రాజకోటలోనే దాచబడ్డాడు. నా ప్రార్థన, నీకు కూడా పరిస్థితులన్నీ అన్నీ అనుకూలంగా ఉండవు, అంత భిన్నంగా ఉండొచ్చు. నీ ఇంట్లో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే చోట కావచ్చు, అంత భిన్నంగా ఉంటుంది. కానీ దేవుడు గొప్పోడు. ఎంత గొప్పోడంటే నీకు ఎక్కడ వ్యతిరేకంగా ఉంటుందో, ఎంత ప్రతికూలంగా నీకు ఉంటుందో అక్కడే తల పైకెత్తి యేసయ్య నిన్ను దాచునుగాక, అక్కడే నీ లైఫ్ని స్థిరపరచునుగాక. ఇంకో మాటలో చెప్పాలంటే నీవు అవమానం పొందిన చోటే దేవుడు నిన్ను హెచ్చించునుగాక. సో అలా చేయటానికి సమర్థుడే. మోషేను చంపాలనుకున్నాడు, కానీ అదే రాజకోటలో దేవుడు ఆ మోషేను పెరిగి
ఉగ్రతలో దాచబడిన స్థితిని మోషేకి దేవుడిచ్చాడు కదండి. ఈరోజు నా ప్రార్థన, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడు దాచునుగాక, సంపూర్ణతలోకి నడిపించునుగాక. చూడండి, ఆ మాట చదువుకుందాం ఒకసారి. నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి చికిట మన్నును కీలును పూసి ఓకే, అందులో ఆ పిల్లవాడిని పెట్టి అందులో ఆ పిల్లవాడిని ఉంచి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా ఓకే, వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నట్టుకు వాడికి ఏమి సంభవించునో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరంగా నిలిచి ఉంది. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మోషే పట్ల ఎంత ప్రణాళిక ఉందో చూడండి. ఎప్పుడో చనిపోవాలి మోషే, కానీ దేవుడు అదే రాజ సంస్థానంలో దాచాడు, అక్కడే దాచాడు. ఉన్నత ప్రణాళికతో మోషే పట్ల దైవికమైన నిర్ణయాలు ఎలా జరిగినాయో ఈ ఉదయకాలం ఈ ప్రార్థన మందిరంలోకి వచ్చిన మీ జీవితంలో కూడా మీకు వచ్చే అనారోగ్య పరిస్థితిని బట్టి, మీకు వచ్చే ఎదిరింపులను బట్టి, సో మీకు ఎదురవుతున్న సమస్యలను బట్టి మీరు కృంగిపోవద్దు. దేవుణ్ణి సరైన రీతిలో మీరు వెతికితే ఎక్కడ మీకు ఉగ్రత ఉందో అక్కడే దేవుడు మిమ్మల్ని దాచిపెడతాడు, తల పైకెత్తుతాడు. యేసు నామములో కృప విస్తరించునుగాక. ఇంకొచ్చి గట్టిగా ఆమెన్ అంటారా? సింపుల్గా మీకు ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలకించండి. ఒక బాగా పండితుడు అనుకోండి, ఆయన ఈ వేసవి కాలం, ఇలాంటి వేసవి కాలంలో అంత పప్పన్నం అంత నెయ్యి తిని ఎక్కడికో వెళతా ఉంటుంటే అప్పట్లో ఎద్దుల బండి మీద ప్రయాణం జరుగుతూ ఉండేది. సరే, ఈయన నడుచుకుని వెళ్తూ ఉంటుంటే అతనికి ఎదురుగా ఒక ఎద్దుల బండి వస్తూ ఉంది. అంటే ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే మనుషులు ఆదుకునే వాళ్ళ సంఖ్య తక్కువే అనడానికి ఈ ఉదాహరణ మీకు చెప్తున్నాను. తనకి ఎదురుగుండగా ఒక ఎద్దుల బండి మీద ఒక ఆయన వస్తూ ఉంటుంటే ఈయన పప్పు నెయ్యి అన్నం తినేసి వెళ్తూ ఉన్నాడు. అదే దారిలో వెళ్తూ ఉంటుంటే అది వచ్చే దారి ఎలాంటిదంటే, సో మనకులాగా అంత సాఫీ రోడ్లు కాదు, గుంటలు రోడ్లు మాట. సో ఎద్దుల బండి మీద ప్రయాణం, ఆ గుంటలకి మొత్తం మీద ఆ ఎద్దు స్కిడ్ అయి ఆ చక్రము ఒక గుంటలోకి వెళ్ళిపోయి పడిపోయింది. సో ఆయన కూడా ఆ గుంటలో పడ్డాడు కింద. ఆ చూసిన ఆయన అంటాడు, ఆ కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా అయితే, ఒకప్పుడు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు కూడా చెప్తాను మీకు. ఎవరైనా పడిపోయారనుకోండి, ఇప్పుడు పడిపోయిన వాడిని చేయి పట్టుకుని లావదీసేవాళ్ళు తక్కువ, ఫోటో తీసి స్టేటస్ పెట్టేవాళ్ళు ఎక్కువ. స్తోత్రం చెప్పండి ఒకసారి. అవును, జరుగుతున్న వాస్తవాలు ఇవే. అరే ఆడి పడిపోయాడు, వాడిని లేవనెత్తుదాం, అంబులెన్స్కి ఫోన్ చేద్దాం, హాస్పిటల్ అడ్మిట్ చేద్దాం, ఇది ఏమీ లేదు. ఎవరు కష్టాల్లో ఉన్నా మనం చేయూతనివ్వాలి, ఆ భావన లేదు. సరే, వీడు పడిపోయిన సమయంలో ఆ వస్తున్న ఎదురుగుండా పప్పు అన్నం తిని నెయ్యి వేసుకుని తిన్న ఆయన అంటాడట, ఇదిగో నువ్వు పూర్వజన్మలో చేసుకున్న పాపం ఇది, ఎవడ కర్మకి మాట్లాడండి, వాడే పాత్రుడు అని అనుకుని చెప్పాడట. సరే అనుకుని ఆయన లేవనెత్తలేదు, కనీసం చెయ్యి ఇవ్వలేదు, హెల్ప్ చేయలేదు, వెళ్ళిపోయాడు. సరే, ఈయన మొత్తం మీద జాగ్రత్తగా గుంటలోంచి పైకి లేచి కాళ్ళు చేతులు కడుక్కొని ఆ చక్రం పడిపోయిందని ఆ ఎద్దుల బండిని జాగ్రత్తగా పక్కన పెట్టి ఇప్పుడు మనం మోసుకెళ్ళలేమని అనుకుని ఆయన జాగ్రత్తగా నడుచుకుంటా కొంచెం దూరం వెళ్తుంటుంటే ఎర్రవంతుని దాటాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. అలా కొంచెం దూరం దాటిన తర్వాత ఈ వ్యక్తి అన్నాడే, పూర్వజన్మం పాపం అందుకనే పడ్డావు, ఎవడ కర్మ కాడే పాత్రుడు అన్నాడే. ఆయన కూడా కమ్మగా పప్పన్నం నెయ్యి తిన్నాడేమో, ఎదురు వెళ్తున్న ఆ రోడ్లలో గుంటలు కదా, కళ్ళు తిరిగి పడ్డాడంట వేసవికాలం. స్తోత్రం చెప్పండి. ఆ గుంటలో పడిన వెంటనే వెనకాల నుంచి వచ్చిన ఆయన కరెక్ట్గా ఎద్దుల బండి పక్కన వదిలేసి ఆ బ్యాగ్ అలా వేసుకుని వచ్చేస్తుంటుంటే పడిపోయి ఉన్నాడు ఈ పెద్ద ఆయన.
సేమ్ ఇదే డైలాగ్ పూర్వజన్మలో చేసుకున్న చెప్పండి. ఎవడి కర్మకు ప్రస్తుత కాలంలో ఎవడైనా ఉగ్రతలో ఉంటే వాడిని పైకి లేవనెత్తే వాళ్ళు తక్కువ, పాపంలో ఉంటే వాడిని పైకి తీసుకొచ్చే వాళ్ళు తక్కువ, శాపంలో ఉంటే వాళ్ళని రక్షణలోకి నడిపించే వాళ్ళు తక్కువ, పడిపోయిన వాడి స్థితిలో ఉన్న వాడిని ఇంకా కృంగదీసే వాళ్ళ సంఖ్య ఎక్కువ, కానీ వాడిని పైకి లేవనెత్తే వాళ్ళు ఎవరు లేరు. నేను ఆశించేది ఏంటంటే, నీకు ఉగ్రత కలిగినప్పుడు, నీకు ఆపద కలిగినప్పుడు అందరూ నేను చేయి విడిచిపెట్టేస్తారేమో, కానీ దేవుడు మాత్రం నువ్వు ఉగ్రతలో ఉన్నా ఆపదలో ఉన్నా నీ చెయ్యి పట్టి నడక నేర్పే దేవుడు. ఆయన పేరు నజరేయుడని యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మోషేని ఎంతగా దేవుడు హెచ్చించాడంటే అంత ఉన్నత స్థితిలో హెచ్చించాడు. మీరు బైబిల్లో ఇంకొక సందర్భాన్ని కూడా మీకు చదివిస్తాను చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయం 21వ వచనం చూడండి. నువ్వు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించుము. నువ్వు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించు. నువ్వు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకో. ఉగ్రత తీరిపోయే వరకు ఉగ్రత తీరిపోయే వరకు కొంతసేపు దాగి ఉండు. నమ్మితే ఒకసారి ఆమేనని చెప్తారా? దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించు, నువ్వు వెళ్ళి తలుపు వేసుకో, ఉగ్రత తీరిపోయేంత వరకు కొంతసేపు దాగి ఉండు. ఎక్కువ సమయం కాదు, కొంతసేపే దాగి ఉండు. సో నీకు వచ్చే ఉగ్రత, నీకు వచ్చే కష్టం, నీకు వచ్చే శ్రమ, నీకు వచ్చే ఆ కష్టకాలం, ఆ సమయంలో నువ్వు ఎలా ఉండాలంటే దేవుని చేతిలో దాగి ఉంటే, సో ఆ ఉగ్రత నిన్ను దాటి వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. ఇదే మాట దైవజనుడిగా నేను చెప్తున్నాను. నువ్వు దేవుణ్ణి వెతకగలిగితే నీ ఇంటి మీదకి వచ్చే రోగమైనా, నీ ఇంటి మీదకి వచ్చే ఆర్థిక ఇబ్బందులైనా, నిన్ను కృంగదీసే సమస్యలు ఏదైనా కావచ్చు, యేసు నామములో ఉగ్రత తీరిపోయే వరకు దేవుడు నిన్ను దాచునుగాక, కీడు నుండి తప్పించునుగాక, స్థితి అంతటిని మార్చునుగాక. రైట్, 3వ మాటలోకి వెళ్ళిపోదాం. థర్డ్ వన్, దేవుణ్ణి వెతికితే కలిగే ప్రయోజనాలు ఏంటి? 1, హృదయంలో సంతోషం. 2, దాచబడతాం ఉగ్రతలో. 3వ మాట, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యోబు గ్రంథం 8వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చదవండి ఒకసారి, విందాం. నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలు బ్రతిమాలుకున్న ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. ఓకే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నను, తుదకు నీవు మహా అభివృద్ధిని పొందుతావు. నమ్మితే ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. సో 3వదిగా అభివృద్ధి పొందుతాము అనండి. మీ పక్క వాళ్ళకి షేక్ అండి, చెప్పండి అభివృద్ధి పొందుతాము. సో ఎంతమందికి అభివృద్ధి కావాలని ఎదురు చూస్తున్నారు? వాళ్ళందరూ ఒకసారి చేతులు ఎత్తండి. ఓకే, మిమ్మల్ని అందరికీ దేవుడు అభివృద్ధిని కలుగు చేయనుగాక. సో ఆ అభివృద్ధి ఎలా వస్తుందంటే, అక్కడ ప్రారంభంలోని యోబు గ్రంథకర్త చెప్తాడు, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే, నీ మనస్సు తిన్నగా దేవుని మీద నిలిపితే, నీ హృదయంలో చెడుతనం ఉందని తెలుసుకుని విడిచిపెడితే, ఖచ్చితంగా దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగానే నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగానే ఉంటుంది, కానీ మహా అభివృద్ధిని తొదక కలుగు చేస్తారు. సో ఇవన్నిటికీ మూలం ఒకటే, నువ్వు దేవుణ్ణి వెతికే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఏమనుకుంటారంటే, అయ్యా బాల్య కాలంలో చిన్న వయసులో దేవుణ్ణి నమ్ముకోండి అంటే చాలామంది అభిప్రాయం, చిన్నపిల్లలు కదండి వాళ్ళకి ఏమొస్తుందండి, ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి ఏం అర్థమవుతుందండి, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదండి అని చిన్నప్పుడు దేవుని దగ్గరికి రాకుండా ఆటంకపరుస్తూ ఉంటారు.
సరే అని ఇక యవ్వన కాలంలో యంగ్ స్టేజ్లోకి వచ్చినప్పటికీ సరే యవనస్తులు బలవంతులు కదా, వారు నడత దేవుని వాక్యం చేత శుద్ధి చేసుకుంటారు కదా, పోన్లే యవ్వన కాలంలో అయినా ప్రభు వైపుకు తిరుగుతారని ఆలోచిస్తూ ఉంటుంటే మళ్ళీ వాళ్ళు చెప్తూ ఉంటారు, అయ్యా యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అన్నారు కదా, అలాంటి తొట్టిల్లిపోయే వయసులో ఇంకెందుకండి దేవుడు మాకు అని యవ్వన కాలంలో కూడా దేవుని దగ్గరికి దూరంగా ఉండటం. సరే బాల్య దశ అయిపోయింది, ఇప్పుడు యవ్వన కాలం కూడా అయిపోయింది, ఇక నెక్స్ట్ కౌమారం. సో ఒక ఏజ్ వచ్చింది, కుటుంబ బాధ్యతలు. అయ్యా ఇప్పుడు దేవుణ్ణి వెతుకుదాం అనుకుంటున్నాం కానీ అయ్యా, సో వెతుకుదాం అనుకున్నాం కానీ మాకు కుటుంబ బాధ్యతలన్నీ కూడా అడ్డొచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు దేవుడి దగ్గర రావటానికి మాకు అవకాశం లేదు. సరే మరి ఏం చేస్తాం, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వస్తాంలేండి అయ్యా అనుకుని ఓల్డ్ ఏజ్ మాట అన్నీ అయిపోయిన తర్వాత ఇక చివరి సమయంలో వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వద్దాం అనుకున్నప్పటికీ అప్పుడు స్తుతి స్తోత్రం అంటానికి ఉన్న పొళ్ళన్నీ రాలిపోతాయి. అప్పుడు కర్రట్టుకుని అప్పుడు దేవుడు అని వస్తే అప్పుడు ఏంటి ఉపయోగం? అందుకే బాల్య దినములందే సృష్టికర్తను స్మరించి అన్నాడు దేవుడు. హల్లెలూయా. సో నువ్వు అభివృద్ధిని చూడాలంటే నువ్వు దేవుణ్ణి వెతికే విధానమే. ఈరోజు చాలామంది అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు, ఎన్నో పథకాలని ఫాలో అవుతున్నారు, ఎన్నో సూత్రాలు పాటిస్తున్నారు. మేము అభివృద్ధిలోకి రావాలని ఎన్నో స్కెచ్లు వాళ్ళు ప్లాన్ చేసుకొని వచ్చు. ఏదైనా కావచ్చు, అది ఏ బిజినెస్ అయినా, ఏ ఉద్యోగమైనా, ఏ చదువు అయినా, ఏ స్థితి అయినా. నేను ఒకటే చెప్తాను, దేవుడు లేకుండా ఆ అభివృద్ధిని నువ్వు చూడలేవు. దేవుణ్ణి నువ్వు వెతికే విధానాన్ని బట్టే ఆ అభివృద్ధి అనేది నువ్వు కళ్ళతో చూడగలుగుతావు. ఈరోజు షమ్మా మినిస్ట్రీస్ మీ కళ్ళతో చూస్తున్న ఈ పరిచర్య ఒక్క రాత్రికి రాత్రి ఈ స్థాయిలోకి వచ్చింది కాదు. ఇది ఎంతో కాలం గదిలో దేవుణ్ణి వెతికి 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 ఆ దేవాతి దేవుడు స్థితిని మార్చుకుంటూ వచ్చాడు. ఇప్పటికే ప్రారంభం నుంచున్న బిడలు సాక్షులు దీనికి. నేను ఆశించేది నువ్వు దేవుణ్ణి వెతికే విధానం మీదే నీ అభివృద్ధి ఉంటుంది. చాలామంది ఏమండి నాకు ఏది ముట్టుకున్నా కలిసి రావట్లేదండి, అంతా కలిసి వెళ్ళిపోతుందంటే, ఎంత ప్రయత్నం చేస్తున్నా నాకు అభివృద్ధి కనబట్టలేదండి అని అనుకుంటారు. సో నేను కోరుకునేది ఏమిటంటే నీ అభివృద్ధి అనేది నువ్వు దేవుణ్ణి వెతికే విధానం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రభు చెప్పాడుగా, సింపుల్గా ఒక మాట చెప్పేశాడు ప్రభు. మత్తయి 6:33 కంఠస్థ వాక్యం కదా, చదవండి. మత్తయి 6:33 ఏమని చెప్పాడు ఆయన? నా రాజ్యాన్ని, నా నీతిని నువ్వు మొదట వెతుకు, అప్పుడు అవన్నీ నీకు ఇస్తాను. అన్నీ అంటే చాలా ఉన్నాయి అందులో. ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, స్థితి, ఇల్లు, అన్నీ. అంటే మొదట స్థానం నువ్వు దేవుడికి ఇవ్వకుండా నువ్వు ఎంత వెతికినా అభివృద్ధి అనేది నువ్వు చూడలేకపోతున్నావు. ఈ ఉదయకాలం నా ప్రార్థన, ఎన్నో సంవత్సరాలుగా మీరు కష్టపడుతున్నారు, మీరు అభివృద్ధి అనేది మీ చేతికి రావట్లేదు. దానికి కారణం ఏమిటంటే దేవుణ్ణి సరైన రీతిలో మీరు వెతకట్లేదు. లోక సంబంధమైన విషయాలకి ఎంతో శ్రద్ధ మీకు ఉంది, దేవుని విషయాల్లో అంత శ్రద్ధ మీకు కలగటం లేదు. అందుకని ఉదయకాలం ప్రభు చెప్తున్నాడు, నీ అభివృద్ధి తప్పకుండా నువ్వు కళ్ళతో చూడటానికి దేవుణ్ణి వెతికే విషయంలో యేసు నామములో కృప విస్తరించునుగాక. చూడండి, ఒక వాక్యం మీకు చదివిస్తానండి. హోషియా ప్రవచన గ్రంథం, హోషియా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. ఉన్నట్లుగా 11:4 అక్క. ఒకడు మనుషులను తోడుకొని పోన్నట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఓకే. ఒకడు పశువుల మీద కాడిని తీసినట్లు నేను వారిని. 11:4 అక్క. హోషియా. ఓకే, 12:4 చదవండి. అతడు దూతతో పోరాడి జయము పొందెను. అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను. అతడు కన్నీళ్లు విడిచి
దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడు. బేతేలులో ఆయన అతనికి దేవుడే అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? ఇంకొంచెం హుషారుగా హల్లెలూయా చెప్దామా? ఇక్కడ సందర్భం ఏమిటంటే, యాకోబు ఇంచుమించు రాహేలు కోసం 7 సంవత్సరాలు వేస్ట్. ఈరోజు చాలామంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు. 7 సంవత్సరాలు వేస్ట్. తర్వాత వాళ్ళ మామ చాలా మోసగాడు. ఈ యాకోబే మోసగాడు అంటే అంతకన్నా మోసగాడు ఆయన. మరొక 7 సంవత్సరాలు కలువ చేశాడు. టైం వేస్ట్. ఇంకొకటి అలా సమయం ఇంచుమించు తన జీవితంలో 20 సంవత్సరాలు టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఒక్కటి మాత్రం వాస్తవం, ఒక్క రాత్రి దేవుని పాదాలు పట్టుకున్నాడండి అంతే. తన జీవితంలో వేస్ట్ అయిపోయిన కాలం అంతటిని కూడా దేవుడు అద్భుతమైన అభివృద్ధి. యాకోబు గర్భమున 12 మంది కొడుకులు. ఆ స్థాయి నుంచి ఉన్నతంగా, ఒక మాటలో చెప్పాలంటే పోరాడి గెలిచిన ఆ స్థాయి, ఆశీర్వదించబడిన స్థితి. ఈ ఉదయకాలం దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, టైం అంతా వేస్ట్ అయిపోయింది అన్నయ్య, ఫ్యూచర్ అంతా ప్లాన్స్ అన్నీ వేస్ట్ అయిపోయినాయి నువ్వు అనుకోండి. ఇప్పటికైనా పర్వాలేదు, ఇప్పుడైనా ఒక అవకాశం నీకు ఇస్తున్నాడు. ఇప్పుడైనా సరైన రీతిలో నువ్వు దేవుని వెతికితే యేసు నామములో కృప నిన్ను ఆవరించునుగాక. ఒక్కసారి ఆమేనని చెప్పండి. ఒక మాట చదివిస్తానండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి చేసేది మాత్రం దేవుడే. మీ పక్కోళ్ళు షేకండి, చెప్పండి, నిన్ను డెవలప్ చేసేది దేవుడేనండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. సో వృద్ధి చేసేది మాత్రం దేవుడే. మీరు ఇది మాత్రమే గుర్తుపెట్టుకుంటే, ఒకరు వచ్చి నాటారు, ఇంకొకరు వచ్చి నీళ్లు పోసారు. నాటినోళ్ళలో ఏమీ లేదు, నీళ్లు పోసినోళ్ళలో ఏమీ లేదు. వృద్ధి చేసేది దేవుడే. సో మీరు అలా ఆలోచించండి. అభివృద్ధి కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఆ అభివృద్ధిని చూడటానికి నువ్వు దేవుణ్ణి వెతికే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ఉదయకాలం యేసు నామములో కృప విస్తరించునుగాక. చిన్న ఉదాహరణ చెప్పి నేను ప్రార్థన చేసి ముగిస్తాను. దేవుణ్ణి వెతికే విషయంలో నీకెన్నో ఆటంకాలు ఎదురవ్వచ్చు, కానీ నువ్వు దేవుణ్ణి పాదాలు పట్టుకుంటే ఇంక వదలకూడదు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. చాలామంది చెప్పే సాక్ష్యాలు ఏంటంటే, అయ్యా దేవుణ్ణి నమ్ముకున్నామయ్యా, ఇలాగే ఉన్నాం. అలా కాదు, నీ అభివృద్ధి అందరు కళ్ళతో చూడాలి. ఆ స్థాయికి నువ్వు రావాలంటే నువ్వు దేవుణ్ణి ఎంతగా బతిమాలుకుంటావో ఆ స్థితిని బట్టే దేవుడు నీకు అభివృద్ధిలోకి ఇస్తాడు. ఇంకో మాట రాశారండి, బుద్ధి లేనివాడంట అస్సలు వృద్ధిలోకి రాడంట. మీరు ఆ మాట కూడా చదివిస్తాను. హోషేయ గ్రంథంలో ఉంటుంది 13. ప్రసూతి వేదనలు కలిగినట్లుగా అతనికి వేదనలు పుట్టును, పిల్ల పుట్టు సమయాన బయటికి రాని శిశువు అయినట్టు అతడు బుద్ధి లేనివాడై వృద్ధికి రాడు, అభివృద్ధిలోనికి రాడు. అంటే బుద్ధి లేనివాడు అభివృద్ధిని చూడలేడు. సో ఇప్పుడైనా సరే మీరు దేవుని మీద బుద్ధి కలిగి, కృతజ్ఞతా బుద్ధి కలిగి, దైవికంగా దేవుని మీద మనసు పెట్టి సరైన రీతిలో మీరు దేవుణ్ణి వెతకగలిగితే ఖచ్చితంగా నీ అభివృద్ధి అనేకులు చూస్తారు. మంచి ఫ్యూచర్ దేవునికి ఇస్తాడు. యేసు నామములో కృప విస్తరించునుగాక. కొంతమంది యవనస్తులు ఏమనుకుంటారంటే, వాళ్ళ ఫ్యూచర్ గురించి చాలా కలగంటారు, ఇంకా వాళ్ళ పాప స్థితి మాత్రం వదిలిపెట్టరు. పాప స్థితిలో ఉన్నంత కాలం మీరు అభివృద్ధిని చూడలేరు. ఆ స్థితి మీరు విడిచిపెట్టి దేవునిలోకి సంపూర్ణతలోకి రాగలిగితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నీ అభివృద్ధి
అనేకులు కన్నులతో చూసినట్లుగా సహాయం చేస్తాడు ప్రభు. చాలా సాక్ష్యాలు నేను వింటాను. అయ్యా, మేము ఏది ముట్టుకున్నా మట్టి అయిపోతుంది. మట్టి అయిపోవడానికి గల కారణం ఏమిటంటే, సరిగ్గా నువ్వు దేవుణ్ణి వెతకట్లేదేమో. ఈరోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరలా నూతనపరచబడు, బ్రతిమాలుకో, అభివృద్ధినిచ్చే దేవుని వైపు చూడు. యేసయ్య నీ స్థితిని మార్చి ఉన్నత స్థలంలో కూర్చోబెట్టునుగాక. నేను ముగిస్తున్నాను. యెహోవా దొరుకు కాలంలోనే ఆయన మీరు వెతకండి. ఆయన్ని వెతికితే కలిగే ఉపయోగాలు, ప్రయోజనాలు ముచ్చటగా 3 మాటలు చెప్పాను. నెంబర్ 1, ఖచ్చితంగా నీ హృదయంలో సంతోషం ఖచ్చితంగా దేవునికి ఇస్తాడు. రెండవదిగా, దేవుణ్ణి వెతుకటం వల్ల ఉగ్రతలో నువ్వు దాచిపడతావు. నెంబర్ 3, ఖచ్చితంగా నువ్వు అభివృద్ధిని చూస్తావు. ఇలాంటి స్థితిలోకి నువ్వు ఎదగాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ, ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. అందరూ అలాగే లేచిన